దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి. కీర్తనలు 66:5. స్వర్గీయ మదర్ శాంతి స్వరూప గారు ప్రవక్తిని గారి ఆశీస్సులతో యేసన్న మినిస్ట్రీస్ వారు నిర్వహించు సువార్త స్వస్థత ఉజ్జీవ మహోత్సవములు. తేదీలు 2026 మే 18, 19, 20 తేదీలలో, అనగా సోమవారం, మంగళవారం, బుధవారం. సమయం ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు. స్థలం యేసన్న మినిస్ట్రీస్ ఆవరణంలో, చిట్యాల, గోపాలపురం మండలం. వాక్యోపదేశకులు బ్రదర్ సిహెచ్ సంతోష్ రెడ్డి గారు, వే టు హెవెన్ మినిస్ట్రీస్, రాజమండ్రి. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే నీలో ఆయన రూపాన్ని తీసుకొస్తాడు. నీరసంగా ఉన్నవాడికి టాబ్లెట్ వేసాం అనుకోండి, చెప్పండి, టాబ్లెట్ వేసిన తర్వాత ఏం పొందుకుంటాడు? టక్ 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 అని ఒళ్ళు నొప్పులన్నీ పోయి మామూలు అయిపోతాయి. ఒక టాబ్లెట్ వేస్తేనే నీ ఒంట్లో తేడా వస్తుంటే, మరి పరిశుద్ధాత్ముడే నీలోకి వస్తే నీలో మార్పు జరగకుండా ఉంటుందా? మరి ఆ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే నిన్ను చెక్కడం ప్రారంభిస్తాడు. ఎలా చెక్కుతాడంటే, ఒక దైవికమైన స్వభావం, ఒక దైవికమైన పోలిక. నువ్వు నీలాగే ఉంటావు గాని నీ స్వభావాన్ని మాత్రం ఆయనకులాగా మార్చేస్తాడు. బ్రదర్ జి ఐజయ్య గారు, ఆరాధన టీవీ వర్తమానికులు, బిచ్చుకుంట. దేవునికి ఉపయోగం లేకుండా జీవిస్తే అతడు చచ్చినా పుట్టినా పుట్టకపోయినా పెద్ద తేడా ఏముంది? దేవునికి ఉపయోగపడటమే జీవితంలో గొప్ప విషయం. నేను ఎప్పుడు అది ఆలోచించుకుంటాను, కానీ ఇంత ధైర్యంగా చెప్తున్నాను. మిగతా వాళ్ళు కూడా నాకు ఎందుకని నేను అదే ఆలోచించుకుంటాను, నేను అదే ప్రార్థన చేసుకుంటాను, అదే ఆలోచిస్తాను, అదే ప్రార్థన చేస్తాను. ప్రభువా, నీకు ఉపయోగపడాలా? నీకు ఉపయోగపడకపోతే తీసిపడేయి ఈ ఐజియాన్ని, తీసిపడేయి. నీకు ఉపయోగపడినప్పుడు ఈ భూలోకం ఎందుకు? డాక్టర్ నేగల జాషువా గారు, యెహోవాయిరే పవర్ టెంపుల్ వ్యవస్థాపకులు, నంద్యాల. అవమానించడు క్రిస్టియన్, అవమానపరచబడతాడు క్రిస్టియన్. నిందించడు క్రిస్టియన్, నిందల పాలవుతాడు క్రిస్టియన్. హింసించడు క్రిస్టియన్, హింసించబడతాడు క్రిస్టియన్. గాయం చేయడు క్రిస్టియన్, గాయం చేయబడతాడు క్రిస్టియన్. That is Jesus Christ follower. బ్రదర్ జి ధనంజయ శాస్త్రి గారు, జ్ఞానోదయ పరిచర్య వ్యవస్థాపకులు, దివ్య జ్ఞాన సంపన్నులు, బొబ్బిలి. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. గట్టిగా చెప్పడం స్తోత్రాలు తెలిసింది. దేవుడు ఒక్కడే, అంతేగాని మతకు ఆ దేవుడు, ఇంటికి ఆ దేవుడు, ఇల్లాలకు ఒక దేవుడిని ఏ వేద గ్రంథాలు కూడా బోధించలేదు. దేవుడు ఒక్కడే, దేవుడు దేవుడే, సత్యము సత్యమే. దేవుళ్ళు అనబడిన వారు ఉన్నారు, ప్రభువులు అనబడిన వారు ఉన్నారు, గురువులు అనబడిన వారు ఉన్నారు, మత ప్రబోధకులు అనబడిన వారు ఉన్నారు, యుగ పురుషులు అనబడిన వారు ఉన్నారు, అవతార పురుషులు అనబడిన వారు ఉన్నారు. సృష్టికర్తన దేవుడు మాత్రము ఒక్కడే. రెండు చెప్పడం కూడా దేని స్తోత్రాలు చెల్లించారు. బ్రదర్ గెడ్డం విలియమ్స్ గారు, ఎఫ్రాయిం ట్రస్ట్ అధినేత, పోచవరం. రెవరెండ్ డాక్టర్ జి మనషే గారు, ఎల్ఓజీ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ డైరెక్టర్, USA. సిస్టర్ ప్రేమలత ప్రవక్తిని, సిస్టర్ శాంతి కుమారి క్వైర్ లీడ్. భోజన వసతి కలదు. ప్రేమతో ఆహ్వానించువారు పాస్టర్ టి యేసురాజు గారు, పరిశుద్ధాత్మ వర్తమానికులు. వివరాలకు టి యోహాను గారు, 8074055811, బి దానియేల్ గారు, 9951106355. ఏసన్న మినిస్ట్రీ సంఘ సభ్యులు మరియు